నిన్న కేటీఆర్ గారు మా రైతు సదస్సు పెద్ద ఎత్తునైంది, మంట మండుతాంది. రైతుల కోసం మాట్లాడిండయా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలు ఏయని అడిగిండు. ఎక్కడున్నావు, ఎక్కడ తెచ్చినావు అని అంటారు. మీకు తెలుసు మా తెలంగాణ భాష. మీరు ఎక్కడ కలిస్తే అనవా ఏమో ఎక్కడున్నావా ఎక్కడ తెచ్చినావు అని అంటారు. అంటే సావన్నట్టు అది. దాని మీద కేటీఆర్ మీద కేసు బుక్ చేస్తారు. మా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టినవయా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని తిట్టిండు? సిగ్గున్నదా నీకు? ఎట్లా పడితే అట్లా తిట్టినాం, నోటుకొచ్చినట్టు తిట్టినాం. ఆయన తిట్టిన తిట్లని మేము బయట చెప్తే గలీజు. ఆయన రాడు, ఆయన ఎట్లున్నదో ఎన్ని మాట్లాడిండా. నీ మీద ఎన్ని కేసులు బుక్ చేయాలి ఈ ప్రకారం అయితే? మీరు రైతుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మీరు మక్కలు కొనే వరకు, ఒడ్లు కొనే వరకు, మీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేసే వరకు పోరాటం ఆగది. జైలుకైనా పోతాం, దేనికైనా పోతాం, ఇంకా పోతాం. దమ్ముంటారా కల్లాల దగ్గరికి, దమ్ముంటే మార్కెట్ యార్డ్కు రా, చూసుకుందాం. ఆ రైతుల ముందట్టే మాట్లాడదాం. మీరేం చేసినారు, మేమేం చేసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులే అంటున్నారు కరెంటు మంచిగా వచ్చింది, రైతు బంధు పడేది, ప్రతి గింజ కొనేది. మీ ఏ మార్కెట్ యార్డ్కి పోయినా, ఏ కల్లాల దగ్గర పోయినా అడుగు, క్లియర్గా చెప్తాను. ఇది వాస్తవం కాదా? నేను ఇప్పటికీ చెప్తున్నా, మా మీద కేసులు పెట్టు, ఏమైనా చేసుకో, మేము దేనికైనా సిద్ధమే. కానీ రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. ప్రతి గింజ కొనాలి, తడిసిన ధాన్యం కొనాలి, పంట నష్టం ఇవ్వాలి, చనిపోయిన రైతులను ఆదుకోవాలనేదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.